లార్డ్ హల్లెలూయా. చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఫ్యూ డేస్ బ్యాక్ నాకు కొంచెం హెల్త్ బాగోకుండా పోయిందనమాట. అంటే జస్ట్ నార్మల్గా ఫస్ట్ హెడేక్ వచ్చింది. హెడేకే కదా అని నార్మల్గానే ఉన్నా. 2 days హెడేక్ ఉంది. కానీ తర్వాత బాగా ఉండటంతో నేను కాలేజ్కి వెళ్ళలేదు ఆ రోజు. ఇంకా ఆ రోజు ఈవినింగ్ కల్లా ఫీవర్ వచ్చిందనమాట. ఆ ఫీవర్ టెంపరేచర్ 103 ఉంది. సో ఇంకా నేను ఏం చేయలేదు, జస్ట్ నార్మల్గా పనుకొని ఉన్నా. తర్వాత ఆ రోజు థర్స్డే ఇంకా ప్రేయర్కి వచ్చేసా, కిందకి ప్రేయర్కి వచ్చాను. వచ్చి ప్రేయర్ చేసుకుంటా ఉన్నా. నేనేం చేస్తున్నా నాకే తెలియట్లేదు అనమాట. ఇంకా జస్ట్ నార్మల్గా యేసయ్యా స్తోత్రం స్తోత్రం అని అలానే అంటున్నాను. తర్వాత ఇంకా ఫీవర్ అనేది తగ్గట్లేదు. ఒకవేళ కొంచెం సేపు ఉన్నా కొంచెం సేపు చాలా వీక్ అయిపోతుంది అనమాట బాడీ. సో ఇంకా మమ్మీ వాళ్ళు టెస్ట్ చేయించారు, ఏ ఫీవర్ అని చెప్పి టెస్ట్ చేపిస్తే టైఫాయిడ్ అని చెప్పారు. ఇంకా టైఫాయిడ్ ఫీవర్లోనే చాలా వీక్గా ఉన్నాను. నాకైతే చాలా వీక్గా ఉంది. ఇంకా అట్లానే 2-3 days అయిపోతుంది, కానీ ఇంకా బాగా వీక్ అయిపోతుంది, కానీ ఎనర్జీ ఉండట్లేదు. సో అప్పటి వరకు మెడిసిన్స్ సురేష్ అంకుల్ చేత పెట్టించుకున్నాం అనమాట, సెలైన్స్ కానీ ఏవైనా. తర్వాత ఆ రోజు నైట్ హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్ళి ఇంకా అక్కడే వాళ్ళు ఉండమన్నారు, కానీ మేము పెట్టించుకొని తర్వాత వచ్చేసామన్నమాట. 2 days అలానే పెట్టించుకొని వచ్చాము, సెలైన్స్ పెట్టించుకొని వచ్చాము. ఇంకా తర్వాత ఏం తిన్నా వామిటింగ్స్ అవుతుంది. ఈవెన్ వాటర్ తాగినా కూడా వామిటింగ్స్ అవుతుంది. నాకు ఈ మోషన్స్ అన్నా నేను అన్నిసార్లు వెళ్ళొస్తా, కానీ వామిటింగ్స్కి అయితే చాలా నాకు ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ అనమాట. ఇంకా నాకు ఆ రోజు ఏం చేయాలో అర్థం కాలేదు. వాటర్ తాగుతున్నా వామిటింగ్స్ అవుతున్నాయి, ఏం తినాలనిపించట్లేదు. అప్పటికి నేను ఫుడ్ అయితే తినలేదు, 1 week ఫుడ్ నేను తీసుకోలేదు. ఏదో ఫ్రూట్స్ ఇవే తీసుకుంటా ఉన్నాను. జావా 1 స్పూన్ తింటే ఇంకా వామిటింగ్స్, ఆడ ఏమున్నా లేకపోయినా వామిటింగ్స్ వస్తున్నాయి. ఇంకా తర్వాత హాస్పిటల్కి వెళ్ళి ఆ రోజు నైట్కే అప్పుడే మేము వచ్చాము హాస్పిటల్ నుంచి. మళ్ళీ ఇంకా వామిటింగ్స్ అవుతునేసరికి మళ్ళీ వెళ్ళిపోయాము. నైట్ 11:30 ఆ టైంకి వెళ్ళాము హాస్పిటల్కి. వెళ్ళాక ఆడ ఏం లేదండి, సరే రేపు టెస్ట్ చేద్దాము, పాపకు వామిటింగ్స్ అవుతున్నాయి కదా అని చెప్పి టెస్ట్ చేశారనమాట. అప్పుడు ఆ టెస్ట్లో ఏముందో నాకు తెలీదు. తర్వాత టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాక మమ్మీ వాళ్ళు డాడీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఏదో సంథింగ్ జాండీస్ అని. అది నాకు అర్థం కాలేదు. తర్వాత వాళ్ళు చెప్పినప్పుడు నేను విన్నా. ఓకే, నాకు అసలు అది చెప్పాలంటే ఎలా ఉండిద్దో కూడా తెలీదు, దాని సిమ్టమ్స్ తెలీదు, ఎందుకు వస్తుందో తెలీదు, నాకేం తెలియదు అనమాట. కానీ నేను నా చేతిలో ఫోన్ ఉంది, ఆ ఫోన్లో టైప్ చేశాను అనమాట, ఏంటి అసలు జాండీస్ అనేది ఏంటి. అదంతా చూసాక ఇంకేం అర్థం కాలేదు, ఇంకా పనుకొని ఉన్నా. నాకు అసలు ఎంత వీక్ అయిపోయానంటే చాలా వీక్ అయిపోయా. ఏం తినట్లేదు, నాకు అసలు నా బాడీ నా దగ్గర లేదు, కానీ ఉండటానికి ఉన్నా. ఏదో అయిపోతుంది లోపలంతా, ఇంకా అట్లనే ఉన్నాను. కానీ ప్రభు కృప, నేను ఈ దినం ఇట్లా ఉన్నానంటే దేవుడు నా పట్ల ఎంతో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చారు. దాంట్లో ఇది కూడా ఒకటి. నాకు లాస్ట్ టైం కిడ్నీలో స్టోన్స్ వచ్చినప్పుడు కూడా నేను ఇంతగా సఫర్ అవ్వలేదు, కానీ ఈ టైం సఫర్ అవ్వాల్సి వచ్చింది. మళ్ళా జాండీస్కి త్వరగా తగ్గిపోవాలంటే ఇలా కాల్పిస్తే తగ్గిపోతుంది అన్నారు, కాల్పించారు. ఇప్పుడు ఓకే, దేవుని కృప. మరి నేను ఈ దినం ఇలా ఉన్నానంటే మీ అందరి ప్రార్థనలు నా కోసం, మీ అందరూ ఎంతగానో ప్రార్థన చేశారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి రేపటి దినాన నేను కాలేజ్కి వెళ్ళాలనుకుంటున్నాను. దేవుడు ఇంకా మంచి ఆరోగ్యాన్ని, మరి నన్నిటికీ కూడా ఎటువంటి బలహీనతలు నాకు మాత్రమే కాదు, సహవాసంలో ఉన్న ఎవ్వరికి కూడా రాకూడదని మీ అందరూ ప్రార్థన చేయండి. దేవుడు నిత్యముగా మన ప్రార్థనలు ఆలకిస్తాడు. మనమందరం ఆయన్ని నిత్యము సేవించేవారిగా ఉంటే ఎవరి ప్రార్థనలైనా ఆయన ఆలకిస్తాడు. దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక.